గతంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యానికి సంబంధించి కుంభకోణం కావచ్చు ఏ విధంగా జరిగిందనేది ప్రతి ఒక్కరు చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే దాంట్లో తీసుకొచ్చినటువంటి పాలసీలు కావచ్చు ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి, ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచే విధంగా ఉన్నాయనే మాట సర్వత్రా వినిపించింది. అదేవిధంగా ఎక్సైజ్ శాఖను కూడా రెండుగా చీల్చి పూర్తిగా దానికి కోరల్లేని పాములా చేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే చాలా వరకు కూడా అంటే వాళ్ళకు ఈ రైడ్ చేయడం కావచ్చు, లేదంటే కేసులు పెట్టడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళకు పనిభారం కూడా పెంచేసి వాళ్ళను చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పెట్టేసిన పరిస్థితి కనిపించింది. తద్వారా పూర్తిగా మద్యం దోచుకోవడం కావచ్చు, మద్యం పైన ఏదైతే డిజిటల్ రూపంలో కూడా పూర్తిగా కూడా చెల్లింపులు లేకుండా చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా అప్పటి హయాంలో జరిగాయి. అవన్నీ ఒక్కొక్కటిగా అవి కూడా బయటకు వస్తున్న పరిస్థితి. చూద్దాం. వైసీపీలోని కొందరు పెద్దల ఆలోచన వల్ల నాడు ఎక్సైజ్ శాఖ రెండుగా చీలిపోయి కోరలేని పాములా మారిపోయింది. గతంలో ఎక్సైజ్ అంటే మద్యం సంబంధిత నేరాలపై ఉక్కుపాదం మోపే శాఖగా పేరుంది. అలాంటి శాఖను రెండుగా చీల్చి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసిన వైసీపీ పెద్దలు తద్వారా యథేచ్ఛగా అక్రమాలు కొనసాగించారు. సెప్కు ఇసుక, గుట్కా, గ్యాంబ్లింగ్ అంటూ రకరకాల బాధ్యతలు అప్పగించినా కేసులు పెట్టే అధికారం ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు. మరోవైపు కొత్తగా చేర్చిన బాధ్యతలను కారణంగా మద్యం నేరాలపై సెబ్ అధికారులు దృష్టి పెట్టలేకపోయారు. దీంతో అసలు సెబ్ ఎందుకనేది అర్థం కాని పరిస్థితి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2020 మేలో సెబ్ను పక్కా ప్లాన్తోనే ఏర్పాటు చేసింది. దీని ద్వారా అటు ఇసుక అక్రమ రవాణా, ఇటు మద్యం నేరాలపై నిఘా రెండూ నియంత్రించలేకుండా చేసింది. సెబ్ అధికారులు ఇసుక లారీలను పట్టుకుని సివిల్ పోలీసులకు అప్పగించే విధానాన్ని అమలు చేశారు. మరోవైపు మద్యం కాకుండా ఇతరత్రా నేరాల విషయంలో ఎక్సైజ్ సిబ్బంది పట్ల అక్రమార్కుల్లో భయం లేకుండా పోయింది. పలుచోట్ల సెబ్ అధికారులు ఇసుక లారీలను పట్టుకున్న సందర్భాల్లో తిరిగి వారినే బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. సెబ్ అధికారులు, కానిస్టేబుళ్లు మద్యం షాపుల్లో తనిఖీలు చేయకూడదనే నిబంధన పెట్టారు. దీంతో మద్యం షాపుల్లో జరిగే ఎంఆర్పి ఉల్లంఘనలు, బ్రాండ్ల గోల్మాల్ వైపు కన్నెత్తి చూడలేకపోయారు. చివరికి ప్రభుత్వ మద్యం షాపుల్లోనే ఎన్డీపీఎల్ విక్రయించే స్థాయిలో అక్రమాలు పెరిగిపోయాయి. ఇసుక, గుట్కా, గ్యాంబ్లింగ్ అంటూ రకరకాల బాధ్యతలు అప్పగించడంతో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటుసారా, గంజాయిపై దృష్టి పెట్టలేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలకు గంజాయి సంస్కృతి విస్తరించింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు శాఖ శ్వేతపత్రంలో 20,000 కోట్ల అవినీతి జరిగినట్లు ప్రకటించింది. అందులో ఎక్కువ వాటా ఇసుకలోనే ఉంది. సెబ్ను ఏర్పాటు చేసిన ఇంత అవినీతి ఎలా జరిగిందో వైసీపీ పెద్దల ప్లాన్ ను గమనిస్తే అర్థమవుతోంది. మరోవైపు మద్యం కేసులపై కమిషన్ రూపంలో 3,113 కోట్లు వైసీపీ పెద్దలకు వెళ్లాయి. దీన్ని సెబ్ నియంత్రించలేదు. కానీ రాష్ట్రానికి రావాల్సిన మద్యం ఆదాయంలో 18,800 కోట్లు నష్టం వాటిల్లింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, సెబ్ పేరుతో కోట్లు దండుకున్నారు, దోచేశారని చెప్పేసి అయితే అర్థమవుతుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? వైసీపీ ప్రభుత్వంలో ఆ వ్యవస్థను నిర్వహించడం కాదు, తమ అక్రమాలకు అడ్డు రాకుండా ఉండేందుకు ఆ పోలీస్ శాఖను, ఎక్సైజ్ శాఖను తీర్చి మరి అనుకూలంగా ఉన్న వారికి ఆ పదవులు అంతగట్టి ఉన్నత శాఖలు అప్పచెప్పి వారితోనే మొత్తం అవినీతికి తెరలేపారు. ప్రధానంగా ఎక్కడైతే ఈ మద్యం బాటిల్ సరఫరా సంబంధించి అలాగే మొత్తం పూర్తిగా నియంత్రిస్తామంటూ ఆ రోజు చాలా ఆర్భాటంగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం శ్రద్ధ ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా ఎక్సైజ్ శాఖ నుంచి చీల్చి మరి ఈ సభ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే మద్యాన్ని నియంత్రించాల్సిన వారు, అక్రమ రవాణాన్ని అరికట్టాల్సిన సభ్య సిబ్బందికి అదనంగా ఈ ఇసుక ఇటువంటి వాటి కూడా బాధ్యతలు అప్పచెప్పడంతో యథేచ్ఛగా మద్యం దోపిడీ మాత్రం జరిగింది. వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ ఈ సభ్యాధికారులను బెదిరించి మరి వారి అండదండలతోనే అక్రమంగా మద్యం రవాణా చేయడం కావచ్చు, ఇసుక దందాలు కొనసాగించడం వంటి నేరాలకు పాల్పడ్డారు. ఆ రోజు ఎవరైనా ఈ సభ్యాధికారులు వెళ్లి పరిశీలిస్తే వెంటనే పైనుంచి ఫోన్లు చేయడం, అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం వంటి ఘటనలు కూడా మనం చాలా చూసాము. ఎక్కడైనా ఇతర పార్టీలకు సంబంధించి సామాన్య ప్రజలు మాత్రం 2-3 బాటిల్ తీసుకెళ్తే వారిపై కేసులు నమోదు చేసి అయితే గొప్పగా ప్రకటించుకున్న వైరం కూడా మనం చూసాం. అంటే దోపిడీకి ఏ విధంగా ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లోనూ ఆ రోజు వైసీపీ నాయకులు
తెరలేపారు. దానికి ఒక ఉదాహరణను కూడా చెప్పవచ్చు. ఇది ఎటువంటి అధికారాలు లేని కోరలు పీకేసిన వ్యవస్థగా దాన్ని తయారు చేసి అదే సభ వ్యవస్థను అడ్డం పెట్టుకుని మరీ దోచేసిన వైనం అందరికీ ఇప్పుడు అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మొత్తం ఇటువంటి ఎన్నో అవకతవకలు అక్రమాలు బయటకు వస్తుండటంతో చివరికి ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా విసిపోతున్న పరిస్థితి. అంటే వ్యవస్థలో ఎవరైతే మొత్తం నడపారో వారికి కూడా తెలియకుండా గత ప్రభుత్వ పాలకులు ఎవరిచ్చిన తీరు సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతోంది. ఇటువంటి అక్రమాలపై మరింత లోతైన విచారణ చేసి ఆ రోజు ఎవరైతే ఈ ఆదేశాలు జారీ చేశారో ఎవరైతే పాటించారనే అంశాలపై కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన తర్వాత అటు పాలకులు అప్పటి పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, కొమ్ము కాసిన అధికారులు కావచ్చు, వారిపై చర్యలు తీసుకుంటే మరోసారి ఇటువంటి వ్యవస్థలు నిర్వీర్యం చేయకుండా పటిష్టంగా ఉండే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. నీలిమ. రైట్.